దేవుడు అన్నాడు, వాళ్ళ ముసలితనంలోకి వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా ముద్ద అన్నం పెట్టాలి, ఒంటికి బట్టనివ్వాలి, వాళ్ళ మందులు తీసుకురావాలి, ఇది నీ బాధ్యత అని దేవుడు మనకు చెప్తున్నాడండి. నిజంగా ఈ వయసులో మన తల్లిని మన తండ్రిని మనం చూడకపోతే రేపు మన ముసలి వాళ్ళు అయిపోయాక మన పిల్లలు మనం చూస్తారా? అందుకే అప్పుడు మనము అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండడానికి ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని నీవు నిర్లక్ష్యం చేయకు అన్నాడు. చూడండి, చేస్తే చెల్లించుకోవాలి మనం. ఏంటి తెలుసా, ఇప్పుడు మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెడితే రేపొద్దున మన పిల్లలు మనల్ని వృద్ధాశ్రమంలో పెడతారు. ఈ రోజు మన సుఖం తీసుకొని వాళ్ళ పక్కన పెడితే రేపొద్దున మన పిల్లలు మనలో కూడా చక్కగా పక్కన పెడతారు. అందుకే ఏం చేయాలి? ప్రేమించొద్దా? అవసరాలు తీర్చొద్దా? వాళ్ళ దేవుని ఎత్తకు నడిపించొద్దా? భరించాలి కదా, మనం భరించాలి. చిన్న పిల్లలు మన ఇంట్లో ఎలా భరిస్తాం? బాగా ఇసుకిచ్చేస్తారండి, మాట ఏంటండి. ఒకసారి కోపం ఎక్కువైపోద్దండి, ఈపు బద్దలు చేస్తాం కదండి, అంత గట్టిగా కొడతామండి, కొడతాం, తిడతాం, అయినా వాళ్ళు వదిలిపెడతామా? వదిలిపెట్టాం. ఇప్పుడు పిల్లలకు మనసు ఎలా ఉందో వృద్ధాప్యంలోకి వెళ్ళాక ఆ ముసలోళ్ళ మనసులు కూడా అలాగే ఉంటాయి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు వదిలేస్తారని నేను వదలట్లేదు అన్నాడు దేవుడు. ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. చూసారా, అంటే మనం వదిలేస్తామని తెలుసు దేవునికి, అందుకే ఆయన వదలటం లేదు, ఆయన పట్టుకున్నాడు. ముసలి వాళ్ళు కూడా బ్రతకగలుగుతున్నారు, కారణం అంటే ఎవరు పట్టించుకుంటున్నారు? దేవుడు పట్టించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు పట్టించుకుంటున్నాడు, మనం పట్టించుకోవట్లేదు. అందుకే మనం పట్టించుకోకపోవటం వల్ల మనం ఎదుర్కొనే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయి ముందుగానే చెప్తున్నాడు దేవుడు. అందుకే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అన్నాడు దేవుడు. చూసారా ఎంత పెద్ద శిక్ష అండి ఇది.